మిత్రులారా, టర్లకు సంబంధించి బేస్ లైన్ టెస్ట్ మార్కులను అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి బేస్ లైన్ టెస్ట్ టర్లకు సంబంధించి బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయవలసి ఉంది. తెలుగు మ్యాథ్స్కు సంబంధించి ఆ మార్క్స్ని మనము అకాడమిక్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంది. ఈ అకాడమిక్ మానిటరింగ్ యాప్ యొక్క లింకును నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ అకాడమిక్ మానిటరింగ్ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లేటెస్ట్ వెర్షన్ని మీరు అకాడమిక్ మానిటరింగ్ యాప్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి లాగిన్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోవాలి. అయితే దీనికి సంబంధించి యూజర్ నేము పాస్వర్డ్ మనం డైలీ ఫేషియల్ అటెండెన్స్ చేసేటువంటి యాప్ దాని యొక్క యూజర్ నేము పాస్వర్డే దీనికి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్. మన స్కూల్ అటెండెన్స్ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క యూజర్ నేమ్ దీనికి యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చి లాగిన్ అయిపోవాలి. దీనికి సంబంధించి సెపరేట్ పాస్వర్డ్ ఏమన్నదో రెండింటికి కూడా ఒకటే పాస్వర్డ్. ఇక్కడ మనకి స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగినట్లయితే స్కూల్ లాగిన్లో మనం లాగిన్ అయ్యి మన మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండివిజువల్గా లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ దగ్గర మన యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చి తర్వాత మనం స్కూల్ అటెండెన్స్ యాప్కి ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయి మనం మార్క్స్ ఎంటర్ చేయవలసి ఉంది. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ పేజీలోకి రాగానే ఈ విధంగా మన యొక్క డాష్బోర్డ్ అకాడమిక్ మానిటరింగ్ యాప్ యొక్క డాష్బోర్డ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేము, డైస్ కోడ్, యూడైస్ కోడ్, స్కూల్ నేము, లాగిన్ ఐడి ఈ విధంగా మనకి ఇక్కడ డాష్బోర్డ్ రావడం జరుగుతుంది. చివరిని మనకి టర్ల్ అసెస్మెంట్ ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టర్ల్ అసెస్మెంట్ ట్యాబ్ క్లిక్ చేసినట్లయితే లెర్నింగ్ ప్రాసెస్, క్లాసు, సెక్షన్, స్టూడెంట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇక లెర్నింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ పై క్లిక్ చేసినట్లయితే టర్ల్ ఎండ్ లైను, బేస్ లైను మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు బేస్ లైన్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి బేస్ లైన్ పై క్లిక్ చేస్తాము. తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం 3, 4, 5 తరగతులు టర్ల్ బేస్ లైన్ నిర్వహిస్తున్నాం కాబట్టి అక్కడ మీ క్లాసు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ నేమ్పై క్లిక్ చేసినట్లయితే ఆ క్లాసులో ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతారు. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఒక స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్ టీచర్స్ కండక్టింగ్ ద క్లాసెస్ అని ఎంతమంది టీచర్లు కండక్ట్ చేశారని రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆ నెంబరు ఇస్తాము. ఇచ్చి స్టేటస్ అటెండెడా, నాట్ అటెండెడా, ఒకవేళ విద్యార్థి కానీ మనం పెట్టినటువంటి ఆ టెస్ట్కి అటెండ్ కాకపోతే నాట్ అటెండెడ్ లేదా అటెండెడ్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ శాంపిల్స్ అయితే ఒక 6 శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ శాంపిల్ అయితే వాడారో ఆ శాంపిల్ నెంబరు ఇవ్వాలి. ఇక రెండవది లాంగ్వేజ్లో రీడింగ్ దీనిపై సెలెక్ట్ చేసినట్లయితే బిగినరు, లెటరు, వర్డు, పేరా అంటే ఆ స్టూడెంట్ లాంగ్వేజ్లో బిగినింగ్లో ఉన్నాడా లేదా లెటర్ మనకి శాంపిల్ ఇచ్చారు కదండి ఆ శాంపిల్లో చదివించినట్లయితే అతను పొజిషన్ ఏంటి అది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నంబర్ రికగ్నైజేషన్ బిగినరు 0 to 9, 10 to 99, 100 to 99 అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్ రికగ్నిషన్ సెలెక్ట్ చేసుకొని
చివరిలో ఇక్కడ మనకి మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ ఓన్లీ మనకి తెలుగు మ్యాథ్స్ 2 సబ్జెక్టులు మాత్రమే సబ్మిట్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ ఆపరేషన్ సంబంధించి బిగినరు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అతను ఈ 4గిట్లో ఏది రాకపోతే బిగినర్ కింద మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఎడిషన్ వస్తే ఎడిషన్, సబ్ట్రాక్షన్ వస్తే సబ్ట్రాక్షను. చివరి 5వది డివిజన్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి డివిజన్ పెట్టుకుంటాం. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం ఇచ్చుకొని సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేసిన ఏంటంటే అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మనకి స్టూడెంట్ డేటా మనం సబ్మిట్ చేసాము. ఇక ఇలా చూసుకున్నట్లయితే సబ్మిట్ చేసినటువంటి స్టూడెంట్ డేటా అది కలర్ చేంజ్ అవ్వడం జరిగింది. అది మిగిలిన అన్నీ కూడా కలర్ చేంజ్ కాలేదు. ఈ విధంగా మనకు తెలుస్తుంది. మరొక స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ కనుక మనం ఏదైనా తప్పు వచ్చినట్లయితే అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రాబ్లం లేదు. సబ్మిట్ చేసిన తర్వాత కూడా మనం మరలా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేసినట్లయితే ఇది మరలా అప్డేట్ అవుతుంది. TaRL బేస్డ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఫర్ దిస్ చైల్డ్ అని రావడం జరిగింది. అప్డేట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులందరి యొక్క డేటాను కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.